స్టీల్ ప్లాంట్ను సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి మృతులకు 25 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా. ఈ నెల 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు భద్రత. గుంటూరులో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం. ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని అంబటి ఆగ్రహం. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్. ఎన్టీఆర్ జిల్లాలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం. బాబు మోసాలను ప్రజలకు తెలపాలన్న జోగి రమేష్. పిఠాపురంలో ప్రభుత్వ అధికారుల పనితీరుపై ప్రజాగ్రహం. పరిమితికి మించి లోడ్తో తిరుగుతున్న వాహనాలు, రోడ్లు ధ్వంసమవుతున్నాయని గ్రామస్తుల ఆవేదన. రెవెన్యూ అధికారి మహమ్మద్ హుస్సేన్ మృతి ప్రభుత్వ హత్యే. పని ఒత్తిడి తట్టుకోలేక మరణించాడని ఉద్యోగుల ధర్నా. అనంతపురం జిల్లా అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాండిల్ ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ను కట్టుదిట్టం చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్న మంత్రి పొన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అంటూ అద్దంకి దయాకర్ విమర్శలు. క్యాబ్ డ్రైవర్పై ఛత్రపతి మూవీ విలన్ సుప్రీత్ రెడ్డి దాడి. పోలీసులకు కంప్లైంట్ చేసిన బాధితుడు. మేడ్చల్ జిల్లా నాగారంలో ఘటన. హత్య కేసును ఛేదించిన నారాయణపేట జిల్లా మక్తల్ పోలీసులు. బీమా డబ్బుల కోసం స్నేహితుణ్ణి చంపిన నిందితులు అరెస్ట్. యాదాద్రి జిల్లా అనాజీపురంలో పట్టపగలే చోరీ. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి బంగారం అపహరణ. ఆర్టీసీ బస్సుల్లో దొంగతనాలు చేస్తున్న ముఠ. 3 మహిళలను పట్టుకున్న పోలీసులు. తిరుపతి జిల్లా పాకాల పరిధిలో ఘటన. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ల చెకప్. నిబంధనలు తప్పని సరిగ్గా పాటించాలని పోలీసుల అలర్ట్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల డంప్ స్వాధీనం. 3 ఐఈడీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసిన బలగాలు. తృణమూల్ కాంగ్రెస్కు వరుస షాకులు. ఎన్డీఏకు జే కొట్టిన 20 మంది టీఎంసీ ఎంపీలు. ఇరాన్లోని భారతీయులకు అడ్వైజరీ జారీ. తక్షణమే ఆ దేశాన్ని వీడాలన్న భారత ఎంబసీ.